शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्यासुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननम् शारदाम्बोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्या सम्प्रदायकर्तृभ्यः वंश ऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। ఇప్పుడు మనం ద్వితీయార్థము ఏమిటి అనే విషయంలో ఉన్నాము. మొట్టమొదటి ఏం చెప్పారంటే తండులం పచతి ఇత్యాదుల్లో ద్వితీయకి కర్మత్వ శక్తి అర్థమని, అంచేత కర్మత్వ శక్తిమాన్ ద్వితీయాయా అర్థ అని చెప్పారు. తర్వాత భట్టోదీక్షుల వారి యొక్క అభిప్రాయంలో ఆశ్రయత్వం ద్వితీయకి అర్థము, అంచేత ఫలాశ్రయత్వేన దాని కర్మత్వం చెబుతున్నాం కాబట్టి తండులం భజతి ఇత్యాదుల్లో ఈ ద్వితీయకు ఆశ్రయత్వం అర్థము అని భట్టోదీక్షుల వారు చెప్పారు. అయితే ఆశ్రయత్వం అర్థం చెబితే కుదరదు అని, ఆశ్రయత్వంలో మళ్ళీ అనేక ఇబ్బందులు వస్తాయి, అంచేత ఆశ్రయత్వాన్ని చెప్పడానికి లేదు అని ఆ మతాన్ని, ఆ అభిప్రాయాన్ని ఖండించారు. తర్వాత కొంతమంది ఇక్కడ మరొక అభిప్రాయాన్ని చెప్పారు, అది ఇక్కడ వివరిస్తున్నారు. కేచిత్తు వృద్ధిరాజైత్ ఇత్యాదావపి ఏవమేవా. వృద్ధిరాజైత్ అంటే శబ్దానాం ప్రవృత్తి, త్రయీ శబ్దానాం ప్రవృత్తి అని చెప్పినప్పుడు మూడే శబ్దముల యొక్క ప్రవృత్తి మనం జాతి గుణక్రియా ఎదృచ్ఛములో అని, చతుష్టయీ శబ్దానాం ప్రవృత్తి అని ఒక అభిప్రాయం కూడా ఉంది. అయితే సిద్ధాంతంలో త్రయీ శబ్దానాం ప్రవృత్తి అని చెప్పడం జరిగింది. అంటే అసలు సంజ్ఞా శబ్దముల దగ్గర ప్రవృత్తి నిమిత్తత్వం ఉండదు అని చెప్పి, అక్కడ ఆరోపిత ప్రవృత్తి నిమిత్తత్వం సంజ్ఞా శబ్దాల దగ్గర డిత్థా డబిత్థా ఇత్యాదుల్లో సంసారము అనాది అయింది కాబట్టి ఎప్పుడెప్పుడో ఉన్న వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని డిత్తత్వాదులు ఆరోపించుకుంటే అక్కడ ఆరోపిత ప్రవృత్తి నిమిత్తత్వం ఉంటుంది అని సంజ్ఞా శబ్దముల విషయంలో చెప్పారు. అలాగే శబ్దశాస్త్రంలో, వ్యాకరణ శాస్త్రంలో సంజ్ఞలు ఉన్నాయి. ఈ కర్మాది సంజ్ఞలు, టిగుబాది సంజ్ఞలు, ఇట్లా సంజ్ఞలు చెప్పారు కదా. అంటే ఇక్కడ కూడా ఆ సంజ్ఞ చేత, అంటే కర్మ సంజ్ఞ చేత ఏ చైత్ర తండుల వైకుంఠాదులను మనం కర్మగా భావిస్తున్నామో ఆ కర్మే ఇక్కడ ప్రవృత్తి నిమిత్తంగా, చైత్రాదులే ప్రవృత్తి నిమిత్తంగా స్వీకరించి శాస్త్ర సంబంధమైన సంజ్ఞల విషయంలో సమన్వయం చేసుకోవాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ ఏమన్నారంటే వృద్ధిరాజ ఇత్యాదావపి ఏవమేవా, అంటే సంజ్ఞాశాస్త్రంలో సంజ్ఞని ప్రవృత్తి నిమిత్తం, అంటే కర్మ సంజ్ఞ, దానికి ప్రవృత్తి నిమిత్తం కర్మగా ఉన్నటువంటి తండులమే. అంచేత సంజ్ఞని అంటే ఆ సంజ్ఞ కలది అని అర్థం. అదే పద్ధతిని ఇక్కడ వృద్ధిరాదేశ దగ్గర కూడా గ్రహించాలి. అయితే ఈ ప్రవృత్తి నిమిత్తత్వం అనేది కొన్ని చోట్ల వాస్తవంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఆరోపితమై ఉంటుంది అన్నారు.
తత్ ప్రవృత్తి నిమిత్తం చ క్వచిత్ వాస్తవం క్వచిత్ ఆరోపితం ఇత్యపి వ్యవహారతో నిర్ణయం. ఈ ప్రవృత్తి నిమిత్తం అనేది కొన్ని చోట్ల వాస్తవంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఆరోపితము అన్నారు. దానికి ఉదాహరణ ఏమిటంటే ఇప్పుడు వృద్ధి రాజేయచ్చు అనే దాంట్లో వృద్ధి వస్తుంది అంటే అక్కడ వృద్ధి ఆకారము ఐకారము ఔకారము అవుతుంది. వృద్ధి శబ్దానికి వృద్ధి చెందుట, వర్ధనం, వృద్ధి చెందడం అర్థం కాబట్టి అక్కడ ఆ హ్రస్వం ఉంటే ఆకారం అవుతోంది, లేదా ఇకారం ఉంటే ఐకారం అవుతోంది, ఉకారం ఉంటే ఔకారం అవుతోంది. అంటే వృద్ధి చెందుతోంది అక్కడ. అంచేత అక్కడ వాస్తవంగా ఆ ప్రవృత్తి నిమిత్తత్వం వృద్ధి చెందడము అనేటువంటి ప్రవృత్తి నిమిత్తము వాస్తవంగా ఉంది. అయితే గుణము దగ్గర అట్లా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇకారం ఏ కారం అవుతోంది అంటే అది గుణముగా శాస్త్రంలో చెప్పారే కానీ అది వృద్ధి చెందడములాగా సరిపోవట్లేదు. అక్కడ వృద్ధి చెందుట అనే అర్థం సరిపోతోంది. అంటే ఆ రస్వంగా ఉన్న అకారము దీర్ఘంగా వృద్ధి చెందుతోంది. అలాగే ఇకారం రస్వంగా ఉంటే అది ఐకారంగా వృద్ధి చెందుతోంది. కాబట్టి వృద్ధి చెందడము అనే అర్థము వృద్ధి దగ్గర కుదిరినట్టుగా గుణం దగ్గర కుదరదు. గుణం దగ్గర గుణము అంటే అదేదో లోక వ్యవహారంలో ఏదో శుక్లత్వము, నీలత్వము ఇత్యాదులు గుణములుగా చెప్పబడ్డాయి. అయితే పొడుగు పొట్టి ఇత్యాదులు గుణముగా చెప్పబడ్డాయి. అంతేగాని ఇకారానికి ఏకారం రావడాన్ని గుణముగా మనం చెప్పడానికి వీల్లేదు. అందువల్ల ఇక్కడ ఏమైందనమాట, ఇకారానికి ఏకారము గుణము అని చెప్పిన చోట ఆరోపిత ప్రవృత్తి నిమిత్తత్వం దాన్ని ఆ విధంగా చెప్తున్నారు అనమాట. ఈ ప్రవృత్తి నిమిత్తం అనేది కొన్ని చోట్ల వాస్తవికంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఆరోపితం అవుతుంది. అది మనం ఆ సందర్భాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. ఎత్ర టిగుభాదిషు ప్రవృత్తి నిమిత్త జ్ఞానా సంభవాః తత్ర పద ప్రకార ఏవ బోధో నలపదాది నలపదాదౌ ఇవ ఇది ప్రాహు. అలాగే టీ ఘూ భా అనే సంజ్ఞలు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు టీ అనేది ఏదో అచోంత్యాది టీ అని సంజ్ఞ చెప్పారు. ఘూ దాదా ఘ్వదా దా ధా అనే రూపమైన ధాతువులకి ఘూ అనే సంజ్ఞ చెప్పాడు. భా యచిభం అనే సూత్రం చేత భా అని సంజ్ఞ చెప్పారు. ఇవి ఆ గుణవృద్ధుల్లా కూడా తెలియబడేవి కాదు. అంచేది ఇటువంటి దాంట్లో ఎందుకంటే ఇవి పూర్తిగా అప్రసిద్ధములు, ఆ కేవలం వ్యాకరణ శాస్త్రంలో మాత్రమే మనం చెప్పుకునేటువంటివి. టీ అనేది కానీ బసవజ్ఞ, బసవజ్ఞ అంటే ఏదో అజాది ప్రత్యయాలు పరంగా ఉంటే, యకారాది అజాది ప్రత్యయాలు పరంగా ఉంటే పూర్వానికి బసవజ్ఞ వస్తుంది అని చెప్పారు. అంచేది అవేమి దేనికి దేనికి బసవజ్ఞ వస్తుందో స్పష్టంగా మనం చెప్పడానికి లేదు. ఇప్పుడు వృద్ధి దగ్గర ఆకారము ఐకారము ఔకారము వృద్ధిగా వస్తాయి అని స్పష్టంగా చెప్పినట్టుగా బసవజ్ఞ ఎక్కడెక్కడ ఉందో కేవలం అక్కడ సూత్రం ప్రకారం యకారాది అజాది ప్రత్యయాల్లో పూర్వమందు బసవజ్ఞ ఉంటుంది అన్నారు. ఆ పూర్వమందు బసవజ్ఞ ఉన్నది అనే దానికి పూర్వం ఏముంటాయి అనేది మనం అన్నిటినీ చెప్పే అవకాశం లేదు. అందుచేత అవి కేవలం ఏమిటనమాట, ఆ ప్రవృత్తి నిమిత్త జ్ఞాన అసంభవం. అక్కడ అసంభవం కాబట్టి పద ప్రకారాన్నే తీసుకోవాలి. ఎలాగంటే నల పదాదౌ ఇవ. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి నలుడు అని పేరు పెట్టాం. కేవలము నలశబ్దము చేత ఒక వ్యక్తి చెప్పబడుతున్నాడు అంతే అర్థం. అందువల్ల దానికి ప్రవృత్తి నిమిత్తాన్ని చెప్పే అవకాశం లేదు. అలాగే టిగుబాదుల్లో కూడా అన్నారు. కించ ఆశ్రయత్వస్య అతి ప్రసక్తతయా నా తచ్చక్ష్యతావచ్ఛేదకం ఉచితం. తర్వాత ఈ ఆశ్రయత్వం అదే భట్టోజీ దీక్షుల వారు చెప్పినటువంటిది ఫలాశ్రయం కర్మ కాబట్టి ద్వితీయకు ఆశ్రయత్వం అర్థము అని చెబితే అది అతి ప్రసక్తం అవుతుంది. ఇందువల్ల అంటే ఇప్పుడు కర్తని చెప్పినప్పుడు కర్త ప్రథమలో ఉంటాడు, అప్పుడు ఆయన వ్యాపారాశ్రయుడిగా చెప్తాం. కర్మని చెప్పినప్పుడు
కర్మ ద్వితీయలో ఉంటుంది. అప్పుడు అతన్ని ఫలాశ్రయంగా చెబుతున్నాం. అందువల్ల ఏమిటి, ఈ శక్యతావచ్ఛేదకము అనేది ఆశ్రయత్వాన్ని శక్యతావచ్ఛేదకంగా చెప్పడానికి వీర్లేదు. ఎందువలన అంటే కర్తృకర్మ ద్వారా క్రియాశ్రయేచ ఆశ్రయత్వం అతి ప్రసక్తం. అక్కడ క్రియాశ్రయత్వం ఏమో కర్తకు వస్తుంది, ఫలాశ్రయత్వం ఏమో కర్మకు వస్తుంది. అంటే ఆశ్రయత్వం అనేది కర్త దగ్గర ఉంటుంది, కర్మ దగ్గర ఉంటుంది. అయితే రెండిటికి తేడా ఉంది. ఏమిటి, వ్యాపారాశ్రయం కర్త అంటాము, ఫలాశ్రయం కర్మ అంటున్నాం. అయితే ఆశ్రయత్వం ఉభయ సాధారణం. అందులో కేవలం ద్వితీయక ఆశ్రయత్వం చెప్పడం కుదరదు. ఎందుకంటే ఆశ్రయత్వం ప్రథమ దగ్గరేమో వ్యాపారాశ్రయంగా అక్కడ ఆశ్రయత్వం ఉంది, లేదా ఇంకో కరణం దగ్గర తీసుకుంటే ఆ కరణత్వంగా దానికి ఆశ్రయత్వం ఉంటుంది. కాబట్టి విభక్తిగా ఆశ్రయత్వం చెబితే నానా ప్రకారములైన ఆశ్రయత్వాలు ఉన్నాయి కాబట్టి అది అతి ప్రసక్తం అవుతుంది. అంటే అప్పుడు ఏమన్నారంటే పోనీ ఫల నిరూపిత ఆశ్రయత్వం అని చెబుతామయ్యా, నచ ఫల నిరూపితత్వ విశిష్టం ఆశ్రయత్వం తదా. అట్లాంటి అతి ప్రసక్తిని నివారించడం కోసం ఫల నిరూపిత ఆశ్రయత్వం అని చెబితే అది కర్మ దగ్గరే ఉంటుంది కానీ కర్త దగ్గర ఉండదు. కర్త దగ్గర వ్యాపార నిరూపిత ఆశ్రయత్వం ఉంటుంది కానీ కర్మ నిరూపిత ఆశ్రయత్వం ఉండదు. కాబట్టి ద్వితీయకు ఫల నిరూపిత విశిష్టమైన ఆశ్రయత్వం అర్థం చెబుదాము అని అన్నాడు. అంటే అది గౌరవాత్ అన్నాడు. అంటే మళ్ళీ ఆశ్రయత్వము చెప్పి అది కుదరకపోతే ఫల నిరూపిత ఆశ్రయత్వము అని చెప్తే అంత ఎక్కువ చెప్పడం అనేది గౌరవం అవుతుంది. వైకుంఠం అధ్యాస్తే ఇత్యాదో తదభావేన తస్య న్యూన వృత్తితయా ద్వితీయ శిక్షతావచ్ఛేదకత్వ అనౌచిత్యాచ. ఎప్పుడు కూడా శిక్షతావచ్ఛేదకము అనేది అన్యూన అనతిరిక్తంగా ఉండాలి. శిక్షతావచ్ఛేదకం అంటే ఏమి లేదు, మీరు దానికి ఆ మాట కంగారు పడకండి. ఒక శబ్దము చేత ఒక అర్థాన్ని చెబుతుంటే అది దానికి శిక్షతావచ్ఛేదకం. ఇప్పుడు వృక్ష అంటే వృక్షత్వ విశిష్టమైన వృక్షము అని అర్థం. ఇక్కడ వృక్ష శబ్దానికి శక్యతావచ్ఛేదకం ఏంటంటే ఆ వృక్షం అనమాట. అంటే శక్యతావచ్ఛేదకము అనేది అన్యూన అనతిరక్తం. అంటే మనం చెప్పిన లక్షణము కంటే ఏదైతే శిక్షతావచ్ఛేదకంగా తీసుకుంటామో సర్వత్రా అదే ఉండాలి, కానీ దానికంటే ఎక్కువ తక్కువ ఉండడానికి వీర్లేదు. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు, వైకుంఠం అధ్యాస్తే అని ఉంది. ఇక్కడ పైన ఏదో తండులం పచతి అనేటువంటి చోట ఫల నిరూపిత విశిష్టం ఆశ్రయత్వం అని చెబితే సరిపోతుంది కదా అని అలా తీసుకుంటే ఇక్కడ అలా చెప్పడానికి వీల్లేదు. వైకుంఠం అధ్యాస్తే అనే చోట. ఎందుకంటే ఆస్తే అనేది అకర్మక ధాతువు. అకర్మక ధాతువు అనేసరికి ఏమవుతుంది, ఆ ఫల నిరూపితం అని చెప్పడం కుదరదు. కర్మ ఉన్నప్పుడే ఫలాశ్రయం కర్మ, ఫలం వేరుగా లేనప్పుడు దానికి ఈ ఫల విశిష్ట లేదా ఫల నిరూపిత విశిష్టం ఆశ్రయత్వం అని వైకుంఠం అధ్యాస్తే అనే దగ్గర చెప్పడం కుదరదు. అంచేది ఏమైపోయింది, ఫల నిరూపిత విశిష్టం ఆశ్రయత్వం అని కనుక శిక్షతావచ్ఛేదకంగా తీసుకుంటే అది అధ్యాస్తే దగ్గర అది లేదు, తక్కువ, అంతకంటే తక్కువ ఉంది. ఫల నిరూపిత అనేది అక్కడ ఉండదు. అందుచేత ఈ అన్యోన అనతిరక్తంగా శిక్షతావచ్ఛేదకం ఉండాలి కాబట్టి అక్కడ తక్కువగా ఉంది కాబట్టి అది కుదరదు అన్నారు. తదభావేన తస్య న్యూన వృత్తితయా, అక్కడే ఉంది ఫల నిరూపితత్వం అక్కడ ఉండదు ఆస్తే దగ్గర. ఎందుకంటే అది అకర్మక ధాతువు కాబట్టి కర్మే ఉండదు కదా. న్యూన వృత్తితయా ద్వితీయ శిక్షతావచ్ఛేదకత్వ అనౌచిత్యాత్, అక్కడ దానికి మరి
ద్వితీయాశక్తి దావచ్ఛేదకం అక్కడ దానికి చెప్పడానికి కుదరదు. తత్ర శుద్ధాశ్రయత్వస్య శక్యత్వే. పోనీ అలా కాదయ్యా, అక్కడ కేవలం ఆశ్రయత్వమే తీసుకుంటాం. తండులం పచితి దగ్గర ఫల నిరూపిత విశిష్టమైన ఆశ్రయత్వం తీసుకున్నా, వైకుంఠ మధ్యాస్తే అనేటువంటి చోట కేవల ఆశ్రయత్వాన్నే తీసుకుంటాము, అప్పుడు ఇబ్బంది ఉండదు కదా అన్నాడు. అంటే ఏమయ్యా, అమ్మ అనేటువంటి ద్వితీయ విభక్తికి ఒక చోటేమో ఫల నిరూపిత ఆశ్రయత్వం అని, మరొక చోట కేవలం ఆశ్రయత్వం అని అలా చెబితే నానాత్వం వస్తుంది. అన్ని చోట్ల ఒక కర్మ అనే ద్వితీయ విభక్తికి అన్ని చోట్ల ఒకే విధమైన అర్థాన్ని మనం చెప్పగలగాలి. అంతే. ఇప్పుడు అంటే మేము అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి సిద్ధాంత పక్షంలో ఏం చెప్పాము? కర్మత్వ శక్తిమాన్ అని అర్థం చెప్పేశాం. ఎక్కడైనా కర్మత్వ శక్తిమత్వమే ఉంటుంది. కాబట్టి ఈ ఆశ్రయత్వం అని చెప్పినప్పుడు ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అని. అంచేత తత్ర వైకుంఠ మధ్యాస్తే అనే చోట శుద్ధాశ్రయత్వస్య శక్యత్వే అమాదేహి నానార్థత్వాపత్తి. ఈ మొదలు నానార్థత్వం వచ్చే ఇబ్బంది ఉంది. హరిపదార్థస్య లాభేపి శక్తిమత్వేన అలాభాత్ న దోష. మరైతే హరిం భజతి అనేటువంటి చోట హరి కర్మ అని తెలుస్తోంది కదటయ్యా. కాబట్టి హరి అనే పదము చేతనే కర్మ తెలియబడుతూ ఉన్నప్పుడు ఇక అక్కడ ద్వితీయ విభక్తి వల్ల ఉపయోగం ఏమిటి అంటే, హరి అనే ఇప్పుడు శక్తిమాన్ అన్న కర్మత్వ శక్తిమత్ అంటున్నాం కదా, ద్వితీయ అర్థం. ఇక్కడ కర్మత్వ శక్తిమత్ ఎవరు? హరి. అంచేత హరి శబ్దం చేత ఆ కర్మత్వ శక్తి మత్ అయిన హరి తెలియబడుతున్నాడు కదా. ఇంకా మళ్ళీ ద్వితీయ ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా చెప్పినటువంటి అర్థం చెప్పడానికి ఇంకొకటి రాదు. ఒక శబ్దము, ఒక ఏదైనా ప్రత్యయం కాని శబ్దము కాని అపూర్వమైన అర్థాన్ని చెప్పడానికి వస్తుందే కానీ చెప్పిన అర్థాన్ని మళ్ళీ అనువాదం చేయడానికి రాదు కదా. నీ పక్షంలో కర్మత్వ శక్తి మత్ అని అర్థం చెప్పినట్టయితే ఆ కర్మత్వ శక్తి మత్ ఈయనే కదా, హరే కదా కర్మ. అంచేది అర్థం చెప్పబడిపోయిందే కదా, మరి ఇంక ద్వితీయ ఎలా వస్తుంది అన్నాడు. అంటే అప్పుడు సమాధానం ఏం చెబుతున్నారంటే, ద్వితీయ కర్మ రైటే, అతనిలో శక్తిమత్వేన అలాభాత్. కర్మత్వ శక్తిమత్ అనే అర్థము హరిశబ్దము చేత రాదు. హరిశబ్దము కర్మ అయినా కర్మత్వ శక్తిమాన్ అనే అర్థము ద్వితీయ ఉన్నప్పుడే అర్థం వస్తుంది, కానీ ద్వితీయ లేకపోతే ఆ అర్థం రాదు. కర్మాది పదవత్వేన శక్యత్వేత్ గౌరవం. పోని పైన శక్యతావచ్ఛేదకం అనేటువంటి దానికి కర్మత్వాశ్రయం శక్యతావచ్ఛేద ఆశ్రయం అని కదా ఆయన చెప్పారు. ఆ ఆశ్రయాన్ని కర్మాది పదవత్వేన, కర్మాది పదాన్ని దాంట్లో కలుపుకుని, అంటే కర్మత్వాశ్రయం అని మనం అర్థం చెబుదామయ్యా అని అన్నట్టయితే గౌరవం. అంత అర్థం చెప్పడం అంటే కర్మత్వ శక్తిమత్ ఆశ్రయం అని అంత అర్థాన్ని చెప్పడానికి అది గౌరవం అవుతుంది. అంటే లాఘవంగా తెలియబడుతూ ఉంటే గౌరవమైన. గౌరవం అంటే ఇక్కడ వ్యాకరణ శాస్త్రంలో గౌరవం అంటే బరువు అంటారే, అది పెద్ద ఎక్కువ కష్టము అని అర్థంలో గౌరవం అనమాట. అంతేగాని మామూలుగా లోక వ్యవహారంలో గౌరవం అనే అర్థం కాదు ఇక్కడ. లాఘవము గౌరవము అనే దానికి అర్థం ఏంటంటే, లాఘవం అంటే సూక్ష్మంగా తేలికగా తెలిసేది, గౌరవము అంటే కష్టంగా బరువుగా తెలిసేది అనే అభిప్రాయం. అంటే గౌరవం అంటే ఇక్కడ కష్టం, అంత అర్థం చెప్పుకోవడం అనవసరం, సులువుగా తెలుస్తుంటే కష్టంగా తెలుసుకోవడం ఎందుకు అన్నాడు. తర్వాత మీమాంసకులు అంటే ఇక్కడ ఆ భట్టోజీ దీక్షితులు వారు చెప్పిన ఆశ్రయత్వం అనేది కుదరదు అని అక్కడికి చెప్పేశారు. మీమాంసకులు ఆకృత్యధికరణము అని ఉంది వాళ్ళకి, ఆ జైమిని న్యాయమాల మీమాంసా శాస్త్రం. దాంట్లో
ఆ ఆకృత్యధికరణంలో శక్తిరేవ వాచ్యా ఇత్యన్యదేతతు అంటే పూర్వపక్షి ఏమంటున్నాడంటే నువ్వు శక్తిమత్ కర్మత్వ శక్తిమాన్ అని అర్థం చెబుతున్నావు కదా. వాళ్ళు ద్వితీయకి శక్తి అర్థం చెప్పారు ఆకృత్యధికరణంలో, నువ్వు శక్తిమత్ అని అర్థం చెబుతున్నావు ఎలాగా అన్నాడు. అంటే ఈ జన్యదేతత్ అంటే అది ఇప్పుడు మన గొడవకు సంబంధించింది కాదయ్యా. అంటే ఏమిటి? ఆశ్రయత్వం కుదరదు అనే అర్థం. నేను చెప్పిన శక్తిమత్ అనేది వాళ్ళ దాంతో విరోధం వస్తుందా లేదా అనేది తర్వాత సంగతి. ఆశ్రయత్వం కుదరదు అనేది సిద్ధాంతం ఇక్కడ. అంటే భగవదీక్షులు వారు చెప్పినటువంటి ద్వితీయార్థం ఆశ్రయత్వం కుదరదు అంతవరకునే ప్రస్తుత విషయము. ఆకృత్యధికరణంలో వాళ్ళు శక్తే చెప్పారు కదా, నువ్వు శక్తిమత్ చెబుతున్నావు, మరి దానికి విరోధం కాదా అంటే దానికి విరోధం అవులో లేదో మేము ఇద్దరం చూసుకుంటాం అంటారు కదా. అలాగనమాట. ఆ వ్యవహారం మేము చెబుతాం కదా అన్నాడు. అంటే ఉద్దేశం ఏమిటనమాట అంటే శక్తి శక్తిమత్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే లాఘవాత్తు శక్తిని అంగీకరించారు. శక్తి ఎప్పుడు శక్తిమత్తు లేకుండా ఉండదు. శక్తి అనేది మనం కర్మత్వం శక్తి అంటే ఆ కర్మత్వ శక్తి కలిగిన వ్యక్తి లేకుండా కర్మత్వం ఉండదు. అంటే గుణం కదా, గుణం ఎప్పుడు గుణిని ఆశ్రయించుకుని ఉంటుంది. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, అశ్వత్వం అనేది ఉండాలంటే అశ్వం ఉంటేనే అశ్వత్వం ఉంటుంది. మానవత్వం ఉండాలంటే మానవుడు ఉంటేనే మానవత్వం ఉంటుంది. ఈ మానవత్వం జాతి అంచేది వాళ్ళు ఏం చేశారంటే వ్యక్త్యపేక్ష ఆ జాతిని అంగీకరిస్తే లాఘవం. అంటే వ్యక్తులకు నానాత్వం. మానవులంటే అనేక రకాల మానవులు ఉండొచ్చు, వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మనం ఎప్పుడైతే జాతిని తీసుకున్నామో అందరి యందు ఆ జాతి ఉంది కాబట్టి అందరూ చెప్పినట్టే అయిపోతుంది అందరినీ. అందుచేత వాళ్ళు లాఘవాతు గవాది పదములకు గోత్వమునందు జాతి యందు శక్తి చెప్పారు. అలా చెప్పినందులో ఉపయోగం ఏంటంటే ఇప్పుడు చూడండి, బ్రాహ్మణో నహంతవ్య అన్నారు. బ్రాహ్మణ శబ్దం చేత కేవలం అక్కడ వ్యక్తిని తీసుకుంటే ఒక బ్రాహ్మణుని చంపకుండా మిగతా వాళ్ళని చంపేసినా పర్వాలేదని అర్థం వస్తుంది. అలాగా ఏదో గౌహు నహంతవ్య అన్నాం అనుకోండి, గోవును చంపకూడదు అన్నాం అనుకోండి. గౌహు అది ఏకవచనము ప్రథమా విభక్తి కాబట్టి ఒక గోవును చంపకుండా మిగతా వాటిని చంపినా పర్వాలేదు అనే అభిప్రాయం వస్తుంది. అందుచేత ఏమన్నారంటే గోత్వం అని ఎప్పుడైతే చెప్పబడిందో సమస్త గోవులు కూడా గోత్వ విశిష్టములే కాబట్టి దాన్ని చంపకూడదు. అంటే గోత్వ విశిష్టమైన వ్యక్తులు ఏ ఉన్నాయో వాటిని వేటిని చంపకూడదు అనే అర్థం వస్తుంది అన్నమాట. అందుచేత ఏం చేశారు మీమాంసకులు శక్తి అర్థము అని చెప్పారు. ఈయన మొదట్లో మరి కర్మత్వ శక్తిమాన్ అని అర్థం చెప్పారు. శక్తికి శక్తిమత్తుకి తేడా ఏం లేదయా అన్నాడు. ఎందుకంటే ఉభయులకి అభేదేనా అన్వయం. శక్తికి శక్తిమత్తుకి అభేదేనా అన్వయం. ఎందుకంటే శక్తిమత్తు లేనిదే శక్తి ఉండదు కాబట్టి. అందుచేత వాళ్ళతోటి మాకేం విరోధం లేదయా అని చెప్పాడు. తర్వాత ఇంకా ద్వితీయార్థము కేవలము కర్మత్వ శక్తిమాన్ అని చెప్పినంత మాత్రం చేత సరిపోదు, ఇంకా ద్వితీయ చేత తెలియబడే ఉన్నాయి అని పరేతు అని చెప్తున్నారు. కర్మత్వ అని ఇది సిద్ధాంత పక్షము అని అంటారు దీన్ని. ఈయన నాగేశులు ఎక్కడైనా పరేతు అన్నారంటే ఇతర మతాలని వాటిని వ్యవహరించి కొన్నిటిల్లో వాళ్ళకి అంగీకారం ఉన్నా ఇంకా ఏదైనా అధికంగా చెప్పదలిచినప్పుడు ఆయన యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి పరేతు అని వాడుతుంటారు. అంటే ఆయన అభిప్రాయం అన్నమాట, సిద్ధాంతాన్ని ఆయన అభిప్రాయం చెబుతున్నారు. పరేతు కర్మత్వాది శక్తిమాన్
తద్గతం విశేషణత్వం క్రియాకారక భావ సంబంధశ్చ ద్వితీయాద్యర్థ. కేవలం ద్వితీయకి కర్మత్వ శక్తిమాన్ అన్నంత మాత్రం సరిపోదయా. ఆది ఎందుకన్నాడంటే తర్వాత విభక్తులు కూడా అక్కడ తృతీయ దగ్గర కరణత్వం, చతుర్థి దగ్గర సంప్రదానత్వం, పంచమి దగ్గర అపాదానత్వం, సప్తమి దగ్గర అధికరణత్వం, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి కదా. అంచేత ఆది అని చెప్పారు. కర్మత్వాది శక్తిమాన్ తద్గతం విశేషణత్వం, అది కూడా విశేషణం. విశేషణం అంటే ఏమిటి? అవతల ఆ, ఏదో పచతితో అన్వయిస్తాం. చైత్ర తండులం పచతి అన్నాం. అప్పుడేమవుతుంది అక్కడ? పచతి అనేప్పుడు వ్యాపారం ముఖ్య విశేషగా శాబ్దబోధ కాబట్టి దాని యందు ఎప్పుడు కూడా ఈ నామం పదము యొక్క అర్థము విశేషణమే అవుతుంది అనమాట. ఎందువల్ల అంటే ఈ రెండింటికి సంబంధం తప్పనిసరి. నామార్థ ఆఖ్యాతార్థముల యొక్క సంబంధం తప్పనిసరి. ఆ సంబంధం లేనిదే అసలు వాక్య నిర్మాణమే కుదరదు. అంచేత తండులం పచతి అన్నప్పుడు ఈ తండులం అనే నామపదము యొక్క అర్థము పచతి అనే క్రియాపదము యొక్క అర్థంలో విశేషణం అవుతుంది అనమాట. కాబట్టి తద్గతం విశేషణత్వం, ఈ ద్వితీయలో ఈ కర్మత్వ శక్తే కాకుండా విశేషణత్వం అనమాట. అంటే ధాత్వర్థ వ్యాపార నిరూపిత విశేషణత్వం దీనికి ఉంటుందన్నమాట. ఎందువల్ల అంటే నామార్థ ధాత్వర్థయో సంబంధస్య నియతత్వేన గుణ ప్రధాన భావస్య అవశ్యం భావితయా భావ ప్రధానమాఖ్యాతమితి శృత్యా స్మృత్యా ధాత్వర్థ ప్రాధాన్యస్య నిశ్చితత్వేన తన్నిరూపితం విశేషణత్వం కారకస్య అర్థసిద్ధమితి భావః అని వ్యాఖ్యానంలో వివరించారు. మనకి నిరుక్తకారులు భావ ప్రధానమాఖ్యాతం సత్వప్రధానాని నామాని అని చెప్పారు. యత్ర ఉభే తత్ర భావ ప్రధానే భవతః అని చెప్పారు. నామవాచకములన్ని చోట్ల ద్రవ్యం ప్రధానం, క్రియాపదముల దగ్గర వ్యాపారం ప్రధానం. మనకి బాగా తెలుస్తుంది. పచతి పాచక అన్నాం అనుకోండి. పచతి అన్నప్పుడు క్రియ ప్రధానం, పాచక అంటే వంటవాడు, ఆ పని చేసే వ్యక్తి ద్రవ్యం ప్రధానం. అంచేది రెండూ ప్రయోగించినప్పుడు అంటే ఏదో తండులం పచతి చైత్ర తండులం పచతి అని ప్రయోగిస్తాం అనుకోండి. ఇక్కడ పచతి అనేటువంటి తింగర్థము యొక్క అంటే భావ ప్రధానము కాబట్టి వికృత్యానుకూల వ్యాపార అని అర్థం. ఆ వ్యాపారమే ప్రధానం కాబట్టి దాంట్లో విశేషణము ఈ నామ పదార్థం అవుతుంది అనమాట. ప్రాతిపదిక యొక్క అర్థం అదే సుబంతం. నామ పదార్థం అంటే ఆ సుబంతము యొక్క అర్థము ఆ తింగంత అర్థంలో విశేషణం అవుతుంది. ఎందుకంటే ధాతువర్ధ నామార్థములకు సంబంధము నిహితం, తప్పనిసరిగా సంబంధం కలిగి ఉంటుంది. అలా సంబంధము లేకపోతే అసలు వాక్యమే కాదు అది. యోజిత ఆకాంక్ష ఆసక్తి అని వాక్య లక్షణంలో చెబుతాం కదా. అంచేత పరస్పరం ఆకాంక్ష రహితంగా ఉంటే అది వాక్యమే అవదు. అందుచేత తద్గతం విశేషణత్వం అంటే ఇది. అంటే తింగర్థంలో నామార్థం విశేషణంగా ఉంటుంది కాబట్టి ఈ ద్వితీయార్థంలో ఆ విశేషణత్వం కూడా ఉంటుంది. మరొకటి క్రియాకారక భావ సంబంధశ్చ. అది ఈ క్రియాకారక భావ సంబంధం రెండిటికి తప్పదు. ఎందుకంటే కారకము అంటేనే క్రియాజనకత్వము అని చెబుతున్నాం. అందువల్ల దాని ఈ వ్యాపారం ఏదైతే తింగంతము చేత చెప్పబడుతోందో దానికి ఈ ద్వితీయార్థం తండులం పచతి దగ్గర తండులం దీనికి ఉన్న సంబంధాన్ని చెప్పాలి. ఆ సంబంధం వల్లనే క్రియాకారక భావ సంబంధము అని అంటారు. అంటే క్రియకి కారకానికి ఉన్న సంబంధం. అది ఎలాగంటే అక్కడున్న క్రియా అర్థంలో విశేషణం ఫలం కాబట్టి ఆ ఫలాశ్రయత్వం రూపేణ ఈ తండులానికి ఆ క్రియార్థమైన పచతి అనేటువంటి ధాతువుకి క్రియార్థానికి వ్యాపారానికి
సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ క్రియాకారక భావ సంబంధము కూడా ద్వితీయ చేతనే చెప్పబడుతుంది. అందువల్ల ఏమైనట్టు ఇప్పటికీ ఈ కేవలం కర్మ కర్మత్వ శక్తిమాన్ అంటే సరిపోదు. ఆ కర్మత్వ శక్తిమాన్ అనే అర్థము, తద్గత విశేషణత్వము, తర్వాత రెండింటికి ఉండే క్రియాకారక భావ సంబంధము, ఈ మూడు కూడా ద్వితీయ చేతనే చెప్పబడతాయి అని. తద్యోత్యోవా, ఇంకా ముందుకు వెళితే పరమ సిద్ధాంతంలోకి వెళితే ఇవన్నీ జ్యోత్యములే. మామూలుగా అర్థము అని చెబితే వాచ్యము అని అర్థం. జ్యోత్యము అంటే అవన్నీ సూచింపబడేవి అని అర్థం. ద్యోతకత్వము వాచకత్వము అని అంటూ ఉంటాం. వాచకత్వం అంటే సాక్షాత్తు ఆ శబ్దము చేత అర్థము చెప్పబడితే దాన్ని వాచకత్వం అంటాం. అలా కాకుండా అర్థము సూచింపబడితే ద్యోతకత్వము అని అంటాం. కాబట్టి పరమ సిద్ధాంతంలో ఏమిటి అంటే ఇవన్నీ ద్యోతకములే అని. అంటే ఆ ద్యోతకత్వాన్ని చెప్పినప్పుడు ఏం చెబుతారంటే ఈ కర్మత్వ విశిష్ట తండులం, తండుల నిష్ఠ, ఫల నిరూపిత, వ్యాపార, వ్యాపార, విక్లిత్యాది వ్యాపార అని అర్థం చెబుతారనమాట. అంటే అప్పుడు ఏమైపోయింది, కర్మత్వం అనేది ఆ తండులంలోనే ఉంటుంది. అయితే పక్కన ఉన్న ద్వితీయ ఏం చెబుతుందంటే దాన్ని ద్యోతన చేస్తుంది. ఎందుకు ద్యోతన చేస్తుంది అంటే చెప్పనా, తండులం ప్రతి చోట కర్మే అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక కారకం తీసుకుంటే ఆ కారకానికి అన్ని శక్తులు ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చైత్ర అన్నాం అనుకోండి, చైత్ర గచ్చతి అన్నప్పుడు చైత్రుడు కర్త, అంటే అతని యందు కర్తృత్వ శక్తి ఉంది. ఆ కర్తృత్వ శక్తి ఉన్నది ప్రథమ చేత ద్యోతన చేయబడుతుంది. అదే ఇంకొకడు మైత్ర చైత్రం పశ్యతి అన్నాం అనుకోండి, అప్పుడు చైత్రము ద్వితీయలో ఉంది. అప్పుడు అదే చైత్రుల్లో కర్మత్వ శక్తి ఉంది. చైత్ర గచ్చతి అన్నప్పుడు చైత్రుల్లో కర్తృత్వ శక్తి ఉంది. చైత్రం పశ్యతి అన్నప్పుడు చైత్రుల్లో కర్మత్వ శక్తి ఉంది. ఏదో చైత్రాయ దదాతి అన్నాం, చైత్రుడికి ఇస్తున్నాడు ఏదైనా వస్తువు, అప్పుడు చైత్రుల్లో సంప్రదానత్వ శక్తి ఉంది. అలాగే ఏదో చైత్రే మమ ఇచ్ఛా అస్తి అన్నాం అనుకోండి, అప్పుడు చైత్రుల్లో అధికరణ శక్తి ఉంటుంది. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి, ఒక్క చైత్రుల్లో కారకంలో కర్తృత్వ శక్తి, కర్మత్వ శక్తి, సంప్రదానత్వ శక్తి, అధికరణ శక్తి, ఇన్ని శక్తులు ఉంటాయి. మరి ఇన్ని శక్తులు ఉంటే ఎలాగా అంటే పక్కనున్న విభక్తి ఆ శక్తిని ఉద్బుద్ధం చేస్తుంది, దాన్ని పైకి తీసుకొస్తుంది అనమాట. అంటే ప్రథమ చేత అతనిలో ఉన్న కర్తృత్వ శక్తి ద్యోతకం అవుతుంది. అదే ద్వితీయ ఉంటే అతనిలో ఉన్న కర్మత్వ శక్తి ద్యోతకం అవుతుంది. అందువల్ల ఏం చెప్తారంటే సిద్ధాంతంలో ఈ కర్మత్వ శక్తిమత్ అని ఏదైతే చెప్పామో అది ద్యోతకమే, ద్వితీయ ఆ కర్మత్వ శక్తిని ద్యోతన చేస్తుంది అని చెప్తారు. సరే, ప్రాతిపదికార్థ ఏవహి నానాశక్తి యోగాత్ కర్మాది శబ్దవాచ్య ఇది సయేవ విశిష్ట శక్తియుక్త విభక్త్యంతవాచ్య ఇది ప్రశస్య ఇది సూత్రే కయ్యటోక్తే. అదే దానికే బలంగా చెబుతున్నారు. ప్రశస్య అనేటువంటి సూత్రంలో కయ్యటులు వారు ఏమన్నారంటే ప్రాతిపదికార్థ ఏవహి నానాశక్తి యోగాత్ కర్మాది శబ్ద వాచ్య. ప్రాతిపదికార్థమేమో దానికి ప్రవృత్తి నిమిత్తంగా, అంటే ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయశ్చ అని ప్రాతిపదికార్థంలో మొట్టమొదటిలో చెప్పాడు. ప్రాతిపదికార్థం అంటే అదే ప్రాతిపదికార్థమునందు నానాశక్తి యోగాత్ కర్మాది శక్తి వాచ్య, అదే ప్రాతిపదికార్థానికి మనం ఏం చెప్తామంటే కర్మత్వ శక్తి కలది. అంటే చైత్ర శబ్దం యొక్క అర్థం మారదు కదా కర్మ అయినంత మాత్రం చేత.
చైత్ర శబ్దానికి అర్థం చెబుతున్నాము, ప్రాతిపదికార్థము. కర్మత్వ శక్తి ఉండడం వల్ల ఈ చైత్ర శబ్దానికి ప్రాతిపదికార్థం ఏ చెప్పి అది మారిపోదు. అంచేత అదే ప్రాతిపదికార్థమునందు ద్వితీయ ఉన్నప్పుడు కర్మత్వ శక్తి, ఏదో తృతీయ ఉన్నప్పుడు కరణత్వ శక్తి, సంప్రదానం చతుర్థి ఉన్నప్పుడు సంప్రదానత్వ శక్తి చెబుతుంటాం. అందువల్ల ఏమవుతుంది, నానాశక్తి యోగాత్ కర్మాది శబ్దవాచ్య ఇది సయేవ విశిష్ట శక్తియుక్త విభక్త్యంత వాచ్య. కాబట్టి ఏదైతే కర్మత్వాది శక్తి చెబుతున్నామో అదే విశిష్ట శక్తియుక్త విభక్త్యం చేత అది చెప్పబడుతుంది. అంటే కర్మత్వ శక్తి మత్ ఏదైతే ఉందో అది చెప్పబడుతుంది అని చెప్పారు. అంటే అదే ప్రాతిపదికార్థము విశిష్ట శక్తియుక్త. ఎప్పుడైతే ద్వితీయ చెప్పామో ఇతర శక్తుల్ని కాదని కర్మత్వ శక్తి చెప్పబడుతుంది. తృతీయ చెప్తే ఇతర శక్తుల్ని కాదని కరణత్వ శక్తి చెప్పబడుతుంది. అన్ని శక్తులు ఆ ప్రాతిపదికార్థమునందే ఉన్నాయి, కానీ పక్కనున్న విభక్తి చేత అప్పుడు ఆయా శక్తి చెప్పబడుతుంది. అంచేత అదే ప్రాతిపదికార్థము ద్వితీయ ఉన్నప్పుడు కర్మత్వ శక్తియుక్త అని చెప్తాం, తృతీయ ఉన్నప్పుడు కరణత్వ శక్తియుక్త అని చెప్తాం అన్నమాట. అదే విభక్తించ వాచ్యం, విభక్త్యంతం చేత ఆ కర్మత్వ శక్తియుక్త తండుల అన్నమాట. ఆ విధంగా విభక్త్యంతానికి అదే అర్థం చెప్తున్నాము. అండం వల్ల ఏమవుతుంది, పైన చెప్పినటువంటి ద్యోత్యత్వం, ఆ ద్యోత్యత్వం అనేది దానివల్ల సూచింపబడుతుంది. తర్వాత విభక్త్యంతరవాచ్య ఇది పాఠేపి ప్రథమాతిరిక్త విభక్త్యంతవాచ్య ఇచ్చేవార్త. అంటే కైటూరు వారు చెప్పినటువంటి వాక్యంలో కొన్ని చోట్ల మనకి ఇక్కడ ఏమనుందంటే సయేవ విశిష్ట శక్తియుక్త విభక్త్యంత వాచ్య అని. కొన్ని చోట్ల విభక్త్యంతర వాచ్య అని, కొన్ని చోట్ల విభక్త్యంతము అంటే ద్వితీయాది విభక్త్యంతము చేత కర్మాది శక్తి విశిష్టమైన ప్రాతిపదికార్థము చెప్పాలి అని విభక్త్యంతరవాచ్య అని పాఠం ఉన్నప్పుడు కూడా విభక్త్యంతరము అంటే విభక్త్యంతరం అంటే అన్యా విభక్తి విభక్త్యంతరం, వేరొక విభక్తి అని. అంచేత ప్రథమాతిరిక్తమైన, ప్రథమా విభక్తి ఉంటే ప్రాతిపదికార్థం మాత్రమే కదా తెలిసేది. అంచేత ప్రథమాతిరిక్తమైన ద్వితీయాది విభక్త్యంతరం వాటి యొక్క అర్థం ఏదైతే ఉందో తదర్థాన్ని చెబుతాము ఇక్కడ. అంటే కర్మత్వాది యుక్త శక్తి విశిష్ట తండుల అని చెబుతున్నాం. అంచేత ప్రథమాతిరిక్త విభక్త్యంత వాచ్య అనే అర్థమే విభక్త్యంతర అనే పదం ఉన్నా వస్తుంది, ఇబ్బంది ఏమి లేదు అన్నారు. అర్థాత్ విభక్తి విపరిణామో భవిష్యతి ఇది భాష్యం ఉపాదాయ విభక్తి శబ్దేన విభక్త్యంతార్థ ఉచ్యతే ఇత్యుపక్రమాత్. అంటే అక్కడ విభక్త్యంత వాచ్య అన్న విభక్త్యంతర వాచ్య అన్న ఒకే అర్థం వస్తుందయ్యా అని ఎట్లా చెప్పగలవయ్యా? ఆ శబ్దాల్లో విభక్త్యంత వాచ్య అంటే అక్కడ విభక్తి ఏదైతే ఉందో ఆ విభక్త్యంతము చే చెప్పబడేది అని అర్థం. విభక్త్యంతరవాచ్య అంటే వేరొక విభక్తి అర్థము విభక్త్యంతరం అంటే వేరొక విభక్తి, అంటే వేరొక విభక్తితే చెప్పబడే అర్థము అనే అర్థం. కాబట్టి రెండు పదాలు ఒకే అర్థం ఎట్లా కుదురుతుంది అంటే దానికి సమాధానం చెబుతున్నారు. అర్థాత్ విభక్తి పరిణామో భవిష్యతి ఇది భాష్య ఉపాదాయ. భాష్యంలో ఈ ప్రశస్య అనేటువంటి సూత్రాన్ని వివరించే సందర్భంలో అర్థాత్ విభక్తి విపరిణామో భవిష్యతి, అర్థాత్తు విభక్తి విపరిణామం చెందుతుంది అన్నారు.
అనేటువంటి భాష్యాన్ని స్వీకరించి కైయటులు ఏమని చెప్పారు అక్కడ? విభక్తి శబ్దేన విభక్త్యంతార్థ ఉచ్యతే అని అక్కడ చెప్పారు. విభక్తి శబ్దానికి సూత్రంలో ఆయన భాష్యంలో వాక్యంలో విభక్తి విపరిణామ అన్నారు. విభక్తి విపరిణామ అనే దానికి కైయటు వ్యాఖ్యానం ఏం చేశారు? విభక్త్యంత, విభక్తి శబ్దేన విభక్త్యంతార్థ ఉచ్యతే అన్నారు. అందువల్ల ఏమిటి? ఇక్కడ విభక్త్యంతార్థం తీసుకోవాలి కానీ విభక్తిని కాదు. విభక్త్యంతార్థం ఎప్పుడైతే తీసుకున్నామో ద్వితీయ విభక్త్యంతం యొక్క అర్థం అది ప్రథమాతిరిక్తం. అందువల్ల ఏమవుతోంది? విభక్త్యంతరం అన్నా ద్వితీయ చెప్పబడుతోంది. అక్కడున్న ద్వితీయని చెప్పినా విభక్త్యంతం యొక్క అర్థం అవుతుంది. తండులం అని శబ్దం తీసుకుంటే అది ద్వితీయ విభక్తి. కాబట్టి విభక్త్యంతార్థము అంటే తండులం అనే ద్వితీయ విభక్త్యంతార్థము అని సరిపోయింది. విభక్త్యంతర అని చెప్పినప్పుడు ఎలా కుదురుతుంది అంటే అక్కడ విభక్త్యంతర అంటే వేరొక విభక్తి అని కదా. వేరొక విభక్తి అంటే దేనికంటే వేరొక విభక్తి? ప్రథమా కంటే వేరొక విభక్తి అని. ఎందుకంటే ప్రథమ ప్రాతిపదికార్థాన్ని చెబుతుంది. ఇప్పుడు ప్రాతిపదికార్థానికి కర్మాదియుక్త విశిష్టము అని అర్థం చెప్పమంటున్నారు కదా. అదే ప్రాతిపదికార్థము కర్మత్వాది విశిష్టం అవుతుంది. ద్వితీయ ఉంటే కర్మత్వాది విశిష్టం, తృతీయ ఉంటే కరణత్వాది విశిష్టం, చతుర్థి ఉంటే సంప్రదానత్వ విశిష్టం, అలాగే చెప్తున్నాం కదా. కాబట్టి విభక్త్యంతర అర్థము అన్న ఇబ్బంది ఏమి రాదు అని చెప్పారు. తర్వాత కష్టం శ్రిత భవతి ఇత్యత్ర క్రియాకారక కారకయోః అభిసంబంధస్య ద్వితీయా వాచికా భవతి ఇది సమర్థ సూత్ర భాష్యాచ్చ. కష్టం శ్రిత భవతి అన్నప్పుడు ఏమన్నారంటే సమర్థ సూత్రంలో భాష్యంలో క్రియాకారకయోః అభిసంబంధస్య ద్వితీయా వాచిక. అక్కడ కష్టం శ్రిత అనే చోట శ్రిత భవతి అని, శ్రిత భవతి అనేది క్రియ అనుకోండి, దానికి కష్టం అనే దానికి సంబంధం ఆ క్రియాకారక భావం సంబంధం. అంచేత భాష్యంలో ఏమన్నారు? క్రియాకారక భావ సంబంధం కూడా ద్వితీయ చేత చెప్పబడుతుంది అన్నారు. అంచేత ఇప్పుడు పైన పరేతు అనే చోట కర్మత్వాది శక్తిమతు అని అర్థము, తద్గతం విశేషణత్వం, క్రియాకారక భావ సంబంధశ్చ అని మూడు ద్వితీయక అర్థములు అని చెప్పారు కదా. అందుచేత కర్మత్వ శక్తిమత్ మొట్టమొదట చెప్పేశారు. అది తద్గతం విశేషణత్వం అనేది వాక్యంలో నామార్థానికి తింగర్థానికి సంబంధం ఉంటుంది కాబట్టి అది విశేషణం. ఎందుకంటే భావనా ముఖ్య విశేషకి శాబ్దబోధ కాబట్టి తిగంతార్థమే ప్రధానం కాబట్టి నామార్థము అక్కడ గుణభావాన్ని అప్రధానము గుణం అవుతుంది, అంటే విశేషణం అవుతుంది. కాబట్టి విశేషణత్వం చెప్పినట్టయింది. ఇంకా సంబంధము, ఈ సంబంధం అనేది దీని చేత తెలియబడుతోందయా అని. ఏమిటి? క్రియాకారక భావ సంబంధం కూడా అర్థము అని చెప్పారు కదా. దానికి ప్రమాణము భాష్యంలో ఉన్న వాక్యం చూపిస్తున్నారు. కష్టం శ్రిత భవతి చత్ర క్రియాకారకయోః అభిసంబంధస్య ద్వితీయా వాచికా భవతి అని భాష్యంలో స్పష్టంగా చెప్పారు. కాబట్టి క్రియాకారకయోః అభిసంబంధ, ఆ రెండిటి యొక్క సంబంధము ద్వితీయ చెబుతుంది అని అంటున్నారు. అందువల్ల పైన చెప్పిన మూడు కర్మత్వ శక్తిమతు, విశేషణత్వము, క్రియాకారక భావ సంబంధము, ఈ మూడు ద్వితీయ చేత, ద్వితీయ అంటే విభక్తి చేత, ద్వితీయ ఉంటే ద్వితీయ, తృతీయ ఉంటే తృతీయ, అంచేత కర్మత్వాది శక్తిమత్ అన్నారు. ఇక్కడ కయ్యటులు వారు ఒక చిన్న వ్యాఖ్య చేశారు. ఎత్తు కయ్యటేనోక్తం అత్ర అభిసంబంధ పదేన శక్తిరేవోచ్యతే తయో అభిసంబంధ నిమిత్తత్వాత్ అన్నారు. ఆయన ఏమన్నారు? ఈయనేమో అక్కడ అభిసంబంధము అన్నారు కాబట్టి ద్వితీయ చేత క్రియాకారక భావ సంబంధం కూడా చెప్పబడుతుంది అన్నదానికి ప్రమాణంగా చూపించారు. అయితే దానికి కింద కయ్యటులు వారు ఏం చేశారట?
ఈ అభిసంబంధం అనే శబ్దము చేత శక్తి చెప్పబడుతుంది అన్నారు. అంటే ద్వితీయలో కర్మత్వ శక్తి, శక్తి చెప్పబడుతుంది అన్నారు. అభిసంబంధ శబ్దము చేత శక్తి చెప్పబడుతుంది అన్నంతో ఏమైపోయిందంటే ఇక్కడ అభిసంబంధం అనేది క్రియాకారక భావాన్ని చెబుతోంది, క్రియాకారక భావ సంబంధాన్ని చెబుతోంది అని ప్రమాణంగా ఏదైతే చూపించారో దాంట్లో ఉన్న అభిసంబంధ శబ్దానికి శక్తి అని అర్థం చెప్పినట్టయితే దీనికి ప్రమాణంగా చూపించడం కుదరదు. మరి కయ్యటి వాడు అలా వ్యాఖ్యానం చేశారు కదా అంటే అది పొరపాటు అని చెప్తారు. తయోర్ అభిసంబంధ నిమిత్తత్వాత్ కయ్యటులు ఏం చేశారంటే క్రియాకారకముల యొక్క సంబంధానికి నిమిత్తం ఏమిటి అంటే కర్మత్వ శక్తి. దీంట్లో కర్మత్వ శక్తి ఉన్నప్పుడే ఆ రెండిటికి సంబంధం ఉంటుంది, కారకత్వం ఉండాలి కదా. అంటే క్రియాకారక భావ సంబంధానికి నిమిత్తం ఏమిటి అంటే ఈ శక్తి. కాబట్టి అభిసంబంధం అంటే ఆ కర్మత్వ శక్తి అని ఆయన వ్యాఖ్య చేశారు. అలా వ్యాఖ్య చేయడం తప్పు అని తన్నా అది మాత్రం పొరపాటు. ఆ భాష్యము సంబంధానికి సంబంధించిందే తప్ప అభిసంబంధం అంటే క్రియాకారక భావ సంబంధమే కానీ శక్తి కాదు అని ఆయన చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడే కాదు ఇంకొక చోట కూడా రాజ్ఞ పురుష ఇత్యత్ర రాజా విశేషణం పురుష విశేష్య తయో అభిసంబంధస్య షష్ఠీ వాచిక. అక్కడ చూడండి, అక్కడ స్పష్టంగా అది భాష్యమే. అక్కడ ఏముంది? రాజా విశేషణం అన్నారు, పురుషుడు విశేష్యము, రాజ్య పురుష దగ్గర వాటి యొక్క సంబంధాన్ని షష్ఠి చెబుతోంది అని చెప్పారు. అందువల్ల విభక్త్యర్థము సంబంధాన్ని చెబుతోంది అనేది అక్కడ కూడా తెలియబడుతోంది. కాబట్టి తద్యథా కష్టం శ్రిత, పైగా అక్కడ అలా అని ఊరుకోలేదు. అలా అంటే పోనీ మనం అయ్యో షష్ఠీ విభక్తి సంబంధార్థంలో వచ్చిందండి, దానికి దీనికి సంబంధం లేదు, క్రియాకారక భావం వేరు, అక్కడ క్రియాకారక భావం లేదు, షష్ఠి ఎలాగా సంబంధంలోనే వచ్చింది కదా, కాబట్టి సంబంధం షష్ఠి అర్థము అని అక్కడ చెప్పడం రైటే, ఇక్కడ అలా కుదరదు అని అనొచ్చు. కానీ అలా అనడానికి లేకుండగా భాష్యకారులు ఏం చేశారు, దానికి ఉదాహరణగా తద్యథా కష్టం శ్రిత ఇది క్రియాకారకయో అని దానికి దృష్టాంతంగా ఇది ఇచ్చారు. కష్టం శ్రిత అనే చోట క్రియాకారకముల యొక్క సంబంధం ఎలా అయితే ద్వితీయ చేత, అదే సంబంధానికి ద్వితీయ ఎలా అయితే వాచికమవుతుందో అలాగే ఇక్కడ ఈ ఉభయుల యొక్క రాజపురుషుల యొక్క సంబంధానికి షష్ఠి వాచిక అని చెప్పినట్టయింది. అందువలన ఏమవుతోంది, కష్టం శ్రిత అనేటువంటి చోట పూర్వ భాష్యంలో క్రియాకారకయోర్ అభిసంబంధ అన్నప్పుడు సంబంధం అనే అర్థమే తీసుకోవాలి, కానీ అభిసంబంధ శబ్దానికి శక్తి అనే అర్థం తీసుకోవడానికి వీలు లేదు. అంచేది ఈ విషయంలో అక్కడ కయ్యటుల వారిది పొరపాటు అని నాగేశ్వరు యొక్క అభిప్రాయం. చూడండి ఈసారి, రాజ్య పురుష ఇత్యత్ర రాజా విశేషణం పురుషో విశేష్య తయోరభిసంబంధస్య షష్ఠీ వాచిక తద్యథా కష్టం శ్రుత ఇది క్రియాకారకయో. అక్కడ రాజపురుషుల సంబంధాన్ని షష్ఠి చెబుతుంది అని చెప్పి దానికి దృష్టాంతంగా ఈ కష్టం శ్రుత అనే ఇచ్చారు. అక్కడ క్రియాకారక సంబంధము ద్వితీయ చెబుతోంది అదే విధంగా అని చెప్పారు. అందువల్ల ఇక్కడ అభిసంబంధానికి కయ్యటుల వారు శక్తి అని వ్యాఖ్యానం చేయడం కుదరదు అని. భాష్యస్థ సంబంధ పదస్య లాక్షణికత్వే మానాభావాచ. భాష్యంలో సంబంధము అంటే అది శక్తిని చెబుతుంది అంటే ఎలా చెబుతుంది, లక్షణయ చెప్పాలి. ఆ లక్షణాశ్రయణంలో ప్రమాణం ఏమీ లేదు. మానాభావం అంటే మానవం అంటే ఇక్కడ ప్రమాణం ఏమీ లేదు. క్రియాత్వకారకత్వ సమూహ సంబంధ ఇది తద్భాష్యార్థ. కాబట్టి క్రియాకారక యోర్ అభిసంబంధ అనే దానికి అర్థం ఏంటంటే ఈ క్రియాత్వ కారకత్వ సమూహం, అదే అక్కడ సంబంధం క్రియాకారక భావము అంటే. కాబట్టి అక్కడ అర్థం సంబంధ ఇది తద్భాష్యార్థం. కాబట్టి ఆ సంబంధ శబ్దానికి శక్తి అనే అర్థం చెప్పడం కుదరదు. తర్వాత
భేద ఉమ్, తర్వాత ఉంది భేద సమానాధికరణ విశేషణత్వ జ్ఞానే ఏవ సంబంధాకాంక్ష ఇది తదపి ద్వితీయా వాచ్యం విశేషణత్వం చ శక్తిమత్వే ఏవేతి సాపి ద్వితీయా వాచ్యా. ఇక్కడ ఇంతకు ముందు చెప్పారు విశేషణత్వం అని. అది భేద సమానాధికరణ, ఒకదానికొకటి విశేషణము అని చెప్పాలంటే భేద సమానాధికరణత్వం ఉండాలి. ఇప్పుడు నీలో ఘట ఉందనుకోండి, అక్కడ అభేదం నీలాభిన్నం ఘట, అదే నీలాభిన్న ఘట అని అర్థం. అంటే ఉభయము రెండు అభేదమే కానీ భేదం కాదు. తండులం పచతి దగ్గర భేదం. ఎందువల్లంటే పచతి అనే చోట కర్తను చెబుతుంది, తండులం అనే చోట ద్వితీయ కర్మని చెబుతుంది. అంచేది ఈ రెండింటికి సమానాధికరణ్యం లేదు. చైత్ర అనే దానికి పచతికి సమానాధికరణ్యం ఉంటుంది. ఎందుకంటే అక్కడ తింగు చేత చెప్పబడే కర్త చైత్రుడు ఒకలే. అంచేత చైత్రాభిన్న కర్తృక అని చెప్తాం. కానీ తండులములకు పచతికి సమానాధికరణ్యం లేదు. కానీ అన్వయం లేదనడానికి వీలు లేదు. ఎందువల్ల దాత్వర్థ విశేషణమైన విక్లిత్తి ఫలం ఏదైతే ఉందో తదాశ్రయత్వేన తండులానికి ఆ క్రియకు సంబంధం ఉంది. అంటే సంబంధం లేదనడానికి లేదు, కానీ సమానాధికరణ్యం మాత్రం ఇక్కడ లేదు. అది చెబుతున్నాడు. భేద సమానాధికరణ విశేషణత్వ జ్ఞానే ఏవ సంబంధాకాంక్ష. ఎప్పుడు కూడా సంబంధము మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది. ఒక వాక్యంలో ఆకాంక్ష అనేది విశేషణ విశేష్య భావ సంబంధమైన ఆకాంక్షే ఉంటుంది. కానీ అంటే ఆకాంక్ష చేత విశేషణ విశేష్య భావమే తెలియబడుతుందే కానీ ఇతరమైన సంబంధాలు ఏమీ తెలియబడవు అని చెప్పాడు. నీలో గడా దగ్గరే అక్కడ చెప్పాడు. రాజ్య పురుష అన్నప్పుడు అక్కడ ఆకాంక్ష ఉంటుంది. రాజ్ఞ రాజ్ఞ కహ అని ఆకాంక్ష, పురుష కస్య పురుష అని ఆకాంక్ష ఉంటుంది. ఈ ఆకాంక్ష అనేది ఈ ఆకాంక్ష ద్వారా విశేష విశేష భావం తెలియబడుతుంది. అది ఎప్పుడు ఈ ఆకాంక్ష వస్తుంది అంటే భేద అంటే భేదం ఉన్నప్పుడే, అంతేగాని భేదం లేకపోతే కుదరదు. నీలహ ఘట అన్నప్పుడు ఘట అనేదానికి కస్య ఘట అనో ఆ ఆకాంక్ష అక్కడే ఉండదు. ఎందువల్లంటే రెండు సమానాధికరణమైన ధర్మాలే. ఆ నీలత్వము ఘటత్వము ఒకే దాని యందు ఉన్నాయి. ఆ రెండింటికి సమానాధికరణ్యం ఉంది కాబట్టి అసలు అక్కడ ఆకాంక్షే ఉండదు. ఎక్కడైతే భేదం ఉంటుందో అక్కడే ఆకాంక్ష ఉంటుంది. ఆ ఆకాంక్ష చేత విశేష విశేషభావం తెలుస్తుంది. కాబట్టి భేద సమానాధికరణ విశేషణత్వ జ్ఞానే ఏవా సంబంధ ఆకాంక్ష. కాబట్టి ఇది తదపి ద్వితీయ వాచ్యం. ఆ విశేషణత్వం కూడా ద్వితీయ వాచ్యము. విశేషణత్వం చ శక్తిమత్వే ఏవేతి సాపి ద్వితీయ వాచ్య. కాబట్టి విశేషణత్వం ఎక్కడ ఉంది? శక్తిమత్తు. శక్తిమత్తు అయిన దాని అందే విశేషణత్వం ఉంది. అంచేత అది కూడా ద్వితీయకర్థము అని చెప్పాం. అంటే శక్తిమత్తు, విశేషణత్వము, క్రియాకారక భావ సంబంధం. కాబట్టి క్రియాకారక భావ సంబంధము, క్రియాకారక భావ సంబంధం చేత మనకి అది విశేషణము అని తెలుస్తుంది. తర్వాత ఆ విశేషణత్వం అనేది శక్తి కలిగిన దాని అందే ఉంటుంది కాబట్టి శక్తిమత్తు అని అర్థం. అంచేత
క్రియాకారక భావ సంబంధము, విశేషణత్వము, శక్తిమత్వము, ఈ మూడు కూడా ద్వితీయకు అర్థములే అని చెప్పారు. శక్తేశ్చ పంచకం ప్రాతిపదికార్థ ఇతి పక్షే విభక్తిద్యోత్యతయా విశేషణత్వం ఉచితం. అది పంచకం ప్రాతిపదికార్థ అన్నటువంటి పక్షంలో, అంటే పంచకం ప్రాతిపదికార్థము అని చెప్పినప్పుడు విభక్తి ద్యోత్యతయా, శక్తి విభక్తి ద్యోత్యం అవుతుంది. విభక్తి ద్యోత్యతయా విశేషణత్వం ఉచితం. ఎప్పుడు కూడా ద్యోత్యమైన అర్థము విశేషణమే అవుతుంది. ద్యోత్యమైన అర్థము విశేష్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ విభక్తికి ఎప్పుడైతే కర్మత్వము ద్యోత్యముగా చెప్తున్నామో, శక్తిని ద్యోత్యంగా చెప్తున్నామో, అది శక్తిమత్తైన ఆ తండులం, దానికి విశేషణం అవుతుందన్నమాట. కారకస్య విభక్త్యర్థత్వపక్షేపి తథైవ సంఖ్యావతు. అలాగే ద్వితీయ కారకం అని అంటుంటాం. అంటే ఆ విభక్త్యర్థం, ద్వితీయ విభక్తికి కారకం అర్థము, కారకత్వం అర్థము అన్న పక్షంలో కూడా తథైవ సంఖ్యావతు, అంటే సంఖ్య ఏ విధంగా అయితే విశేషణమో, ఇది కూడా కారకం అనేటువంటిది కూడా విశేషణమే. సత్వప్రధానాని నామాని ఇది నిరుక్తాచ. సత్వప్రధానాని నామాని అన్నప్పుడు ద్రవ్యం ప్రధానము అని ఎప్పుడైతే చెప్పామో, మిగతావన్నీ దానికి విశేషణాలే అవుతాయి. అంటే శక్తిమతు ద్రవ్యం అంచేత కర్మత్వ శక్తిమతు ద్రవ్యం. అందువల్ల ఏమవుతుంది, ఈ శక్తిమత్ అనేది ఆ ద్రవ్యానికి విశేషణంగా చెప్పబడుతుంది. అలాగే కారకం అంటే కారకత్వ శక్తిమతు ద్రవ్యం, అంటే ద్రవ్యానికి కారకం విశేషణం అవుతుంది. సంఖ్య, ఇప్పుడు ఏకత్వ సంఖ్య ఉందనుకోండి, అది ఏకత్వ సంఖ్య విశిష్ట చైత్ర అంటాం. చైత్ర భజతే అంటే ఏకత్వ సంఖ్యా విశిష్ట చైత్రాభిన్న కర్తృక విక్లిత్యనుకూలో వ్యాపార అంటాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ చైత్ర అనే దానికి ఏకత్వ సంఖ్య విశేషణం అవుతుంది. అంటే సంఖ్య ఎలా అయితే ద్రవ్య విశేషణమో, ఈ కారకమన్నా కర్మత్వ శక్తి అన్నా అవన్నీ కూడా ద్రవ్యమునకు విశేషణములే. ఎప్పుడూ కూడా ద్యోత్యము అని పైన చెప్పాం కదా, ఆ ద్యోత్యార్థము విశేషణముగానే ఉంటుంది. అలా అయితే ఒక ఇబ్బంది చెప్పారు. ఎందుకంటే ప్రకృతి ప్రత్యయౌ సహార్థం భూత తయో ప్రత్యయార్థ ప్రధానం అని ఒక వాక్యం. మనకి అర్థాన్ని ఇచ్చేటప్పుడు ప్రకృతి ప్రత్యయములు రెండూ కలిసే అర్థాన్ని కలిగిస్తున్నాయి. తండులం అనేటువంటి దానికి అర్థం మనకి ఎలా జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం కలిగేటప్పుడు తండులాకి వేరు, అమ్ము ద్వితీయకి వేరుగాను కలగదు అర్థం. రెండూ కలిపే మనకి అర్థ జ్ఞానాన్ని కలగజేస్తాయి. అయితే దాంట్లో ప్రత్యయార్థం ప్రధానము అని చెప్పారు. ఇప్పుడు తండులంలో ప్రత్యయార్థం ప్రధానము అంటే మనం ఏం చేస్తున్నాము, ఆ ప్రత్యయార్థం కర్మత్వ శక్తి, అదేమో దానికి తండులానికి విశేషణము, చేత కర్మత్వ శక్తిమత్ తండులము అని అర్థం వస్తుంది అని చెబుతున్నాం. ఇక్కడ ప్రత్యయార్థం ప్రధానం అనేటువంటి చోట భాష్యంలో ఉన్న ఒక విషయాన్ని చెబుతున్నారు. కాండే ఇత్యాదేహే విభక్త్యర్థ ప్రధానత్వోక్తిస్తూ తదర్థ సంబంధే ప్రకృత్యర్థ ప్రకారకత్వ మాత్రేణ సంసర్గభానే సంసర్గ విశిష్య ఉభయ నిరూపితత్వస్య
ప్రకారతాయాం స్వీకారాత్. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన దాన్ని బట్టి ఆ కారకత్వం అన్నా, కర్మత్వ శక్తిమత్ అన్నా, అలాగే ఏకత్వ సంఖ్య అన్నా, ఇవన్నీ కూడా ద్రవ్యానికి విశేషణములు అని చెప్పావు కదటయా. మరి ప్రత్యయార్థ ప్రధానం అనే మాట ఏమవుతుంది? ఎందుకంటే ప్రత్యయార్థం ప్రధానం అనే దానికి ప్రమాణం ఏమిటి అంటే, కాండే అనే చోట కాండ అనే శబ్దమి సప్తమి ఏకవచనం ఈ ప్రత్యయం, కాండ ఈ రెండింటి గుణం వస్తే కాండే అయింది. అక్కడ విభక్త్యర్థ ప్రధానత్వము, అక్కడ విభక్త్యర్థము ప్రధానము అని చెప్పారు భాష్యంలో. మరి విభక్త్యర్థం ప్రధానము అని అక్కడ చెబుతుంటే, నువ్వేమో విభక్త్యర్థం ఆ కర్మత్వ శక్తి అదేమో ద్రవ్యానికి విశేషణము అని నువ్వు చెబుతున్నావు మరి అని ప్రశ్నించాడు అనమాట. దానికి సమాధానం చేస్తున్నారు, రాస్తున్నారు. కాండే ఇత్యాదేహే విభక్త్యర్థ ప్రధానత్వ ఉక్తిస్తూ, అక్కడ విభక్త్యర్థాన్ని ప్రధానంగా చెప్పడం అనేటువంటి మాట ఉందే, అది తదర్థ సంబంధే ప్రకృత్యర్థ ప్రకారకత్వ మాత్రేణ, అర్థ సంబంధమునందు అంటే ఏమిటి? సప్తమికి ప్రకృత్యర్థమైన ప్రాతిపదికార్థం, ఈ రెండు సంబంధములో అక్కడ ప్రత్యయార్థం ప్రధానము, ప్రకృత్యర్థం అప్రధానము అనే అర్థం. ఎందుకంటే అక్కడ ఆధారత్వము అని తెలియాలి కదా. సప్తమికి ఆధారం అర్థం, ఆధారం అధికరణం కదా. అంచేత దానికి రెండిటికి, ప్రకృత్యర్థానికి ప్రత్యయార్థానికి ఉన్న సంబంధాన్ని విషయంలో ప్రత్యయార్థం ప్రధానం అని చెప్పారు. అది తదర్థ సంబంధే ప్రకృత్యర్థ ప్రకారత్వ మాత్రేణ, తదర్థ సంబంధంలో ప్రకృత్యర్థము ప్రధానము అని చెప్పారు. అక్కడ విశేషణ విశేష భావం అక్కడ అవసరం లేదు. ఆ రెండింటి సంబంధములో ప్రకృత్యర్థమునకు ప్రత్యయార్థమునకు సంబంధం విషయంలో ప్రత్యయార్థం ప్రధానము అన్నారు. సంసర్గభానే సంసర్గ విశేష్య ఉభయ నిరూపితత్వస్య ప్రకారతాయాం స్వీకారాత్. ప్రకారత అంటే విశేషణం, అంటే విశేష్యత నిరూపితత్వవత్ సంసర్గిక విషయత నిరూపితత్వం అని ప్రకారత ఎందు స్వీకరిస్తారు. విశేషణం ప్రకారత అంటే విశేషణం. ఈ ప్రకారత అందు సంసర్గ బానే అంటే సంబంధము విషయంలో, బాణము అంటే ప్రకాశించడం, అంటే అక్కడ సంబంధాన్ని చెప్పేటప్పుడు సంసర్గ విశేష్య ఉభయ నిరూపితత్వస్య అంటే విశేషణ విశేష్య రెండిటికి నిరూపితత్వం, ఆ సంసర్గ విశేష్య ఉభయ నిరూపిత తత్వస్య ప్రకారతాయాం విశేషణతాయాం స్వీకారాతు స్వీకరించడం వలన ఏమిటి అంటే, ఆ ప్రత్యయార్థ ప్రధానం అనేటువంటి మాట దానికి సంబంధించింది. ప్రత్యయార్థ ప్రధానం అన్నారు కాబట్టి ఈయన చెప్పినటువంటి ఆ కారకత్వం అనేది ద్రవ్యానికి విశేషణము అంటే కుదరదు, భాష్య సిద్ధాంతానికి విరోధం వస్తుంది అని ఆక్షేపించాడు. దానికి సమాధానం ఏం చెప్పాడు అంటే, అక్కడ ప్రకృత్యర్థ ప్రత్యయార్థ సంబంధం చెప్పేటప్పుడు దాంట్లో ప్రత్యయార్థం ప్రధానం అంటే ప్రత్యయార్థం విశేషము, ప్రకృత్యర్థం విశేషణము. అది తామను మాత్రమే అంతవరకునేది, అంతేగాని సర్వత్రా ప్రత్యయార్థం ప్రధానం అని కాదు అని చెప్తాడు. అతయేవ అనేకమన్య పదార్థే ఇత సూత్ర భాష్యే విభక్త్యర్థం ఉపక్రమ్య తత్ర హి సర్వపశ్చాత్ పదం వర్తతే అస్య ఇది. అంటే ప్రకారతాయాం
సాంసర్గిక విషయతా నిరూపితత్వస్య స్వీకారాత్. ప్రకారతయందు అంటే విశేషణత్వమునందు సాంసర్గిక విషయతా నిరూపితత్వం అంటే సంసర్గం అంటే సంబంధం. ఆ సంబంధ విషయత అంటే దాని యందు విషయం అవడం, సంబంధమునందు విషయం అవడం, తన్ నిరూపితమైనటువంటి అర్థాన్ని స్వీకరించడం వల్ల అని పైన చెప్పాడు. అలా తీసుకోవడం వలన అనేకమన్య పదార్థే అనే సూత్ర భాష్యంలో విభక్త్యర్థం ఉపక్రమ్య అంటే విభక్త్యర్థం గురించి మాట్లాడుతూ తత్ర హి సర్వపశ్చాత్ పదం వర్తతే అస్య ఇది యుక్తం. అక్కడ ఏమిటంటే చిత్రగుహు అనేకమన్య పదార్థేలో ఆ చిత్రాహ గావహ యస్య సహ చిత్రగుహు అని బహువ్రీ సమాసం. ఆ బహువ్రీ సమాసం దగ్గర ఇక్కడ విభక్త్యర్థం ఏమిటి అని విచారణ చేశారు. చేసిన సందర్భంలో అక్కడ సమాసము బహువ్రీ సమాసం కాబట్టి అన్య పదార్థం చెప్పబడుతుంది. అంటే చిత్రగు దేవదత్తాదులు చెప్పబడతారు. మరి దేవదత్తాది పదానాం అనుప్రయోగ అనుపపత్తిమాశంఖ్య. ఎందుకంటే చిత్రగుహు అనేటువంటి సమాసము చేత అన్య పదార్థస్య అభిధానాత్తు అన్య పదార్థం చెప్పబడుతుంది కాబట్టి అన్య పదార్థం చెప్పబడితే అక్కడ మన దేవదత్త శబ్దాన్ని ప్రయోగిస్తే కుదరదు కాబట్టి సామాన్య రూపేణ అభిధానేపి విశేష్య అనభిధానాయ అనుప్రయోగ ఆవశ్యక ఇది సమాధాయ. చిత్రగుహ అనే దానికి చిత్రాహ గావహ యస్య సహా అంటే చిత్రములైన గోవులు గలవాడు అని అర్థం. ఆ గోవులు గలవాడు అని అన్య పదార్థం చెప్పబడుతుంది, కానీ వాడు ఎవడు? సామాన్యంగా అన్య పదార్థం ఎవడో ఉన్నాడు అని చెప్పబడుతుంది, కానీ వాడు ఎవడో స్పష్టంగా తెలియాలంటే చిత్రగుహ అనే పదం, ఇది చైత్ర అనే పదం ఉండాలి, లేకపోతే దేవదత్త అనే పదం ఉండాలి. ఆ చిత్రగోవులు అంటే చిత్రములైన గోవులు కలవాడు ఈ దేవదత్తుడు అని తెలియాలి కదా, లేకపోతే ఎవడైనా అవుతాడు. వాడు ఎవడో ఎలా తెలియదు. కాబట్టి అన్య పదార్థ ప్రధానం అనే చోట అన్య పదార్థం చెప్పబడుతోంది కాబట్టి ఇక పక్కన విశేషమైన పదం అక్కర్లేదు అనడానికి లేదు. ఎందుకంటే ఆ విశిష్య ఆ అన్య పదార్థం ఎవరో తెలియాలంటే ఆ పదం అవసరం అవుతుంది అని సమాధానం చెప్పారు. అని చెప్పి ఏతచ్చాత్ర యుక్తం యత్ విభక్త్యర్థో అభిధీయతే ఇత్యుక్త్వా తత్ర హి చాయుక్తం. అంటే విభక్త్యర్థ సంబంధ ఏవ సమాసేన అభిధీయతే. అతః తద్వాచక విభక్తేః అనుప్రయోగాభావే ద్రవ్యస్య అనభిధానాత్ తద్వాచినః అనుప్రయోగే న కించిత్ బాధకం. అందుచేత ఏమిటన్నాడు? అనుప్రయోగం కనుక అంటే విభక్త్యర్థమైన అన్య పదార్థం ఏదైతే ఉందో ఆ అన్య పదార్థాన్ని చెప్పే శబ్దము అనుప్రయోగం అంటే దాన్ని చెప్పేటువంటి ఆ చైత్రహానో దేవదత్తహానో ఆ చిత్రములైన గోవులు కలవాడు ఎవడో ఆ శబ్దము చెప్పకపోతే దాని అర్థం స్పష్టంగా తెలియదు. అంచే స్పష్టంగా తెలియాలంటే అనుప్రయోగం ఉండాలి. దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు. విభక్త్యర్థస్యైవ అన్య పదార్థతయా గ్రహణ ఉపపాదకం. కాబట్టి ఈ అన్య పదార్థ ప్రధానము అనేటువంటి చోట తత్ర ఈ సర్వపశ్చాత్ పదం వర్తతే అస్యా ఇత్యుక్తం. అంటే అన్నిటికీ పశ్చాత్ పదం, పశ్చాత్ అంటే తర్వాత పదం ఒకటి ఉండాలి. అంటే చిత్రగుహు అంటే వాడు ఎవడో స్పష్టం చేసేటువంటి పదం ఉండాలి. కానీ దాన్ని బట్టి కూడా ఈ పరస్పర సంబంధాన్ని చెప్పేటప్పుడు అంటే అన్య పదార్థం ప్రధానమే అయినప్పటికీ చిత్రగుహు లేకపోతే
అన్య పదార్థం ఎవరో స్పష్టంగా తెలియదు కాబట్టి చిత్రగుహ. చిత్రగుహ ఎప్పుడైతే వాడారో, అది చిత్రగుహ కాదు, దేవదత్త. దేవదత్త అని ఎప్పుడైతే వాడారో దానికి చిత్రగుహు విశేషణం అవుతుంది. మరి అటువంటిప్పుడు అన్య పదార్థం విశేషణం అయింది కదా. అంచేది ప్రత్యయార్థ ప్రధానం అనేటువంటి చోట అర్థం ఏమిటంటే ప్రకృతి ప్రత్యయార్థముల సంబంధంలో ప్రత్యయార్థం ప్రధానం అనే అర్థము. సరే, ఇక్కడితోటి ఆపుదామండి. తర్వాత మళ్ళీ గురువారం, మంగళ బుధ ఉండదు, గురువారం చెప్పుకుందాము. అలాగే మహోదయ. ధన్యవాద మహోదయ. ఉంటానండి మరి. సరే. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదం.